అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. నాకు 2 రోజులుగా ఏవో చెప్పలేని భావాలండి. అలా ఒక పరంపర అన్నమాట. అది ఆనందమో వాత్సల్యమో మనం చేయలేని పని ఒకళ్ళు చేశారన్న భావనో తెలియదు, కానీ ఇలాంటి రకరకాల భావాలన్నీ నన్ను ఎందుకో కుదిపేస్తున్నాయి. అలాగా ఆ భావోద్వేగాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఆ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పాలని నా ప్రయత్నం. మొన్నందరూ చూశారు కదా, అక్షయ తృతీయ నాడు కంచికామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా ఒకరిని నియమించారు. అంటే ప్రస్తుతం ఉన్నవారి తర్వాత బాధ్యతలు చేపట్టే విధంగా ముందు సన్యాసం ఇప్పించి తర్వాత శిష్యుడిగా స్వీకరించారు వారు, ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి. నిజంగానండి, అది చూస్తున్నప్పుడల్లా మీరు చెప్తే నమ్మరు, నాకు ఏడుపే వస్తుంది తెలుసా. ఎంత ధైర్యం కావాలండి, ఎంత ధైర్యం కావాలి. తల్లిదండ్రులు తమ కొడుకు సన్యాసం స్వీకరించడానికి ఒప్పుకోవడానికి ఆ తల్లిదండ్రులకి, ఆ దంపతులకి ముందు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎంత చాలా ఎవరండి ఈ రోజుల్లో ఎవరున్నారు అలాగా. ఇది ఒక రోజో ఒక నెలో ఒక సంవత్సరమో ఒక 4-5 సంవత్సరాలు కృషి కాదండి. ఇది చిన్నప్పటి నుంచి అలా పెంచారనమాట. సహజంగా ఒక వేద పండితులైనా అర్చకులైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ బాటలోనే వెళ్ళాలని చూస్తారు. సాధారణంగా చూస్తే మంచిది కూడా. అలాగా కొందరు ఏదో చదువుల పట్ల వెళ్తారనుకోండి, కానీ ఆ రంగంలో అంటే సహజంగా ఒక వేద పండితుడికి గుర్తింపు లేదనుకోండి, అతను పెద్ద ఇష్టపడకపోవచ్చు పిల్లలు ఈ రంగంలోకి రావడానికి. అంటే ఆదాయం ఏమీ లేదు అని. పూర్వం గతంలో ఇలా జరిగే కదా ఒక తరం ముందు. అందుకే అందరూ ఉద్యోగాల బాట పట్టారు. నిజానికి ఒక బ్రాహ్మణునికి 6 కర్మలు వాళ్ళు తప్పకుండా చెయ్యాలి. అవేంటంటే అధ్యయనం, అధ్యాపనం. అంటే తను వేదం చదువుకోవాలి, ఇంకొకరికి నేర్పించాలి. అలాగే యజనం, యాజనం. తాను యజ్ఞం చెయ్యాలి, ఇంకొకరి చేత చేయించాలి. అలాగే దానం, పరిగ్రహణం. తను దానం ఇవ్వాలి, ఇంకొకరు ఇచ్చే దానాన్ని పుచ్చుకోవాలి. ఇవి బ్రాహ్మణునికి కర్మలుగా చెప్తారు. ఈ విధానంలో జీవనం అంతగా బాగోలేదని నిజానికి బ్రాహ్మణులందరూ కూడా అంటే ఈ వేదాధ్యయనం చేసేవాళ్ళు, ఆ సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాల బాట పట్టారు. తర్వాత తరానికి ఈ సంప్రదాయాన్ని అందించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక యువకుడు 30 ఏళ్ళ లోపే ఉంటాయి బహుశా ఆ స్వామివారికి, ఆయన సన్యాస స్వీకారం చూస్తూ ఉంటేనండి నాకు ఏదో భావోద్వేగం. ఎంత గొప్పవాళ్ళ తల్లిదండ్రులు అని అనిపించింది. నిజానికి తల్లి అనుమతి ఉండాలి. బ్రహ్మచారికి అయితే తల్లి అనుమతి ఉండాలి సన్యాసం స్వీకరించడానికి. సన్యాస స్వీకారానికి ఆ తల్లి అనుమతి ఇచ్చింది అంటే ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప మనసమ్మ అనేది అనుకున్నానండి. అలాంటి తల్లి నేను కాలేకపోయానా అని అనిపిస్తుంది నాకు నిజంగా తలుచుకుంటే. ఏంటంటే ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు తరానికి భవిష్యత్తులో మార్గదర్శనం చేసేవారు ఎవరు ఉంటారు? అలాంటి మార్గంలో తమ కుమారుణ్ణి నడిపించిన వాళ్ళు ధన్యులండి. నిజంగా చాలా ధన్యులు. సన్యాసాశ్రమం అంటే ఏదో కొట్లోంచి తీసుకొచ్చి చేతిలో పెట్టే చాక్లెట్టో, బిస్కెట్టో, కూల్ డ్రింకో, బర్గరో, కేకో కాదండి. దానికి ఎంత నిష్ఠ కావాలి, ఎంతగా సిద్ధపడి ఉంటారు ఆ తల్లిదండ్రులు, ఎంతగా తమ కుమారుణ్ణి తయారు చేసి ఉంటారు. అది మెచ్చుకోదగ్గ విషయం. నిజానికి వేద పండితులైనా, అర్చకులైనా, పురోహితులైనా ఎవరైనా సరే వారి వృత్తి వారు చేస్తూనే గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు కదా, బ్రహ్మచర్యం నుంచి గృహస్థులోకి వెళ్తారు కదా. కానీ బ్రహ్మచర్యం నుంచి సన్యాసానికి తమ కొడుకును పంపించడానికి చాలా గొప్ప మనసు ఉండాలి. వాళ్ళకి ధర్మం పట్ల చాలా గౌరవం, సనాతన సంప్రదాయం పట్ల చాలా ప్రేమ, భవిష్యత్ తరాల మీద, భవిష్యత్ తరాల పట్ల ఒక ఆలోచన, ఇన్ని రకాలైన భావనలు వాళ్ళకుండి ఆ తల్లి ఆ కొడుక్కి అనుమతి ఇచ్చిందనమాట. అది చూస్తూ ఉంటే అతను ఆ సన్యాసం స్వీకరించిన స్వామి కూడా, ఉత్తరాధికారి కూడా ఎంత నిర్వికారంగా అనిపిస్తున్నారో నాకు. అసలు నిజంగా ఇలాంటివి సాధ్యమా? ఎంత సాధన చేసి ఉంటారు చిన్నప్పటి నుంచి అనిపిస్తుంది. నిజానికి మనం ఒక వయసులో ఉన్న యువకుడు అలాంటి భావనలు కలిగి ఉంటే మనం చాలా తప్పుగా అనుకుంటాం, ఏదో తేడాగా ఉన్నాడు అనుకుంటాం. ఏమిటి ఇలా ఉన్నాడు, ఒక దేని పట్ల ఆసక్తి లేదని. నిజానికి అతనే కరెక్ట్గా ఉన్నాడు, మనందరమే తేడాగా ఉన్నాం అని ఆలోచించాం. సారీ, మనం అంటే ఇక్కడ ఏంటంటే సామాన్య జనమని, మీరు నేను అని కాదు, సామాన్యంగా.
కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు హనీమూన్ అంటారు. అది మన సంప్రదాయం కాదు. మన సంప్రదాయం ఏంటో తెలుసా? తీర్థయాత్రలు చేయడం. కొత్త దంపతులు ఖచ్చితంగా తీర్థయాత్రలు చేయాలి. తీర్థం క్షేత్రం కలిసున్న ప్రదేశాలైతే మంచిది. అంటే అన్ని తీర్థాలు క్షేత్రాలు కావు, అన్ని క్షేత్రాలు తీర్థాలు కావు. కొన్ని తీర్థ ప్రాధాన్యం, కొన్ని క్షేత్ర ప్రాధాన్యం అనమాట. ఇప్పుడు తిరుమల క్షేత్ర ప్రాధాన్యం, అక్కడ తీర్థం ఏమీ లేదు. మామూలుగా చిన్న చిన్న తీర్థాలున్నా కాశీ క్షేత్రం తీర్థం కలిసింది. అక్కడ కాశీ విశ్వేశ్వరుడు, గంగమ్మ ఇద్దరు ఉన్నారు కదా. అలాగే ప్రయాగరాజ్ ఈ మధ్య కుంభమేళ అయిందా, అక్కడ క్షేత్ర ప్రాధాన్యం ఏమీ లేదు, తీర్థ ప్రాధాన్యమే అనమాట. అయోధ్య క్షేత్రం తీర్థం రెండు ఇలా ఉంటాయన్నమాట. అలాంటి తీర్థాలకి క్షేత్రాలకి యాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో ఈ దంపతులు స్నానం చేస్తే నిజంగానండి శాస్త్రంలో చెప్పారట, నాకు తెలీదు. ఆ తల్లిదండ్రులకి పుట్టబోయే బిడ్డ ఆ జీవుడు వీళ్ళని ఎంచుకొని ఆ తీర్థం ద్వారా తండ్రి శరీరంలోకి ప్రవేశిస్తాడట. అది ఆ జీవుని పుట్టిక. అప్పుడు చక్కగా మంచి పిల్లలు పుడతారు. అందుకని తీర్థాల్లో స్నానం చేయమన్నారు, తీర్థయాత్రలకు వెళ్ళమన్నారు. హనీమూన్ పేరుతో వెళ్ళినా తప్పులేదు, కానీ తీర్థాలు చూసుకొని అందులో మునిగితే బాగుంటుంది. అప్పుడు మంచి సంతానం కలుగుతుందండి. ఏది పెద్దవాళ్ళు మనకు ఊరికే చెప్పలేదు. సాధారణంగా ఇప్పుడు ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ గుళ్ళకో గోపురాలకో భార్యను తీసుకువెళ్తాడు. సినిమాలన్నా షికార్లన్నా ఇంట్రెస్ట్ లేదంటే మనం చాలా విచిత్రంగా అయ్యో పాపం అనుకుంటాం ఆ అమ్మాయి పట్ల. నిజానికి ఆ అమ్మాయి కోరికలు కూడా తీర్చాలి, తప్పులేదు అందులో. కానీ ఆ అబ్బాయి కరెక్ట్గా సక్రమమైన మార్గంలో ఉన్నాడని మనం అస్సలు ఆలోచించాం. ఏ సరదాలు లేవుట ఆ అబ్బాయికి అని అనుకుంటాం. ఆ అబ్బాయే కరెక్ట్గా ఉన్నాడు, మనమే తప్పుగా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి బాగా స్థిరపడిపోయాయండి. జీవితం అంటే ఎంజాయ్మెంటే, జీవితం అంటే అనుభవించడమే అన్నట్టుగా స్థిరపడిపోయింది. ఇది చాలా తప్పుడు అభిప్రాయం అనిపిస్తుంది నాకు. అలాంటి వాళ్ళని చూసి మనం గర్వపడాలి తప్ప అస్సలు బాధపడకూడదండి. వాళ్ళు కరెక్ట్ అయిన దారిలో ఉన్నారని. ఏంటంటే మన ధర్మంలో ఏది తప్పు చెప్పలేదు. చదువుకోవాలి, యవ్వనం వచ్చాక ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకోవాలి. అందుకే గృహస్థాశ్రమం. అంతేకాదు, గృహస్థాశ్రమం ఎందుకంటే సంతానం కలగడం కోసం, సత్సంతానం. మనకి చూడండి, మహర్షులు ఎవరు కూడా బ్రహ్మచారులు కారు. వాళ్ళ భార్యలతో కలిసి తపస్సులు చేశారు, భార్యలతో కలిసి సంసారం చేశారు. ఎందుకంటే వాళ్ళు సంతానం కోసం. సంతానం లేకపోతే ఎలాగా? భావితరాలు ఎలా ఉంటాయి? యువత ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సత్సంతానం కోసం, ధర్మబద్ధంగా సంతానం కలగడం కోసం గృహస్థాశ్రమం అన్నది పెట్టారు. అందుకని మన ధర్మంలో ఏదీ తప్పు కాదు. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవడం అయితే అస్సలు తప్పు కాదు. సంపాదన కూడా ధర్మబద్ధంగా ఉంటే అస్సలు తప్పు కాదు. కానీ మనకి ఎవరైనా ఇవన్నీ చెప్పారనుకోండి, ఏ కాలంలో ఉన్నామంటారు. నిజానికి ఇలాగేనండి. వైరాగ్యం, వైరాగ్యం అన్న మాట వింటూ ఉంటామా? చాలా మంది వైరాగ్యం ఏంటంటే అదేదో వినకూడని మాట, అనకూడని మాట అనుకుంటూ ఉంటారు. వైరాగ్యం అంటే ఏంటంటే రాగం లేకపోవడం, దేని మీద ఇష్టం లేకపోవడం. అయితే వైరాగ్యంలో అర్థం ఏమిటంటే ఏమీ వద్దనుకోవడం కాదు, ఉన్నది చాలనుకోవడం. ఉన్నది చాలనుకునే తృప్తే వైరాగ్యం అనమాట. అంతే తప్ప ఏమీ వద్దనుకోవడం వైరాగ్యం అయితే కాదు. ఉన్నది ఇంతవరకు వచ్చింది చాలు, ఉన్నదాంతో నేను సంతోషంగా ఉన్నాను అని అనుకోవడమే వైరాగ్యం. అలా ఇలాంటి భావన ఉన్నదాంతో తృప్తిగా ఉన్న వాళ్ళని చూసినా సరే లోకం భరించలేదండి. నేను ఈ మధ్య గ్రూప్లో, ఒక ఫేస్బుక్ గ్రూప్లో ఇదే చూశానమాట. ఒకరు అనానిమస్గా పోస్ట్ చేశారు. అందులో చూశాను ఏంటంటే, మాకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు, పెద్ద సంపాదన లేదు, ఉన్న దాంట్లో మేము చాలా ఆనందంగా ఉంటాము, నేను మా ఆయన ఒక బాబో పాప మొత్తానికి. కానీ అది మేము అలా ఉండడం కూడా చూసి తట్టుకోలేకపోతున్నారు. డబ్బు లేదు, నగలు లేవు, మీకు సంపాదించడం చేత కాదు, అందుకని ఈ పేరు ఉన్నదాంతో తృప్తిగా ఉన్నామని ఈ పేరు పెట్టుకుంటున్నారు అంటున్నారట. అంటే నేను అన్నాను, నిజంగా మీకే జీవించడం బాగా తెలుసండి, ఉన్నవారు ఎవరికి జీవించడం తెలియదు. ఉన్నదాంతో తృప్తి పడ్డమే జీవితము. ఎంతకని తృప్తి అన్నది ఎక్కడో ఒకడికి ఉండాలి, అదే జీవితం అన్నాను. నిజానికి అదే వైరాగ్యం అండి. మనకు ఉన్నది చాలనుకోవడమే వైరాగ్యం. ఈ వైరాగ్యం అన్నది ఎంత గొప్పదో భర్తృహరి తన వైరాగ్య శతకంలో ఒక శ్లోకంలో చెప్తారు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖలభయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమేవ అభయం. చూసారా ఎంత బాగుందో? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు మనుషులకి భయాన్ని కలిగించేవే. అవేంటో చూద్దాం. భోగే రోగ భయం. ఇప్పుడు మనం ఏ భోగాన్ని అనుభవిస్తున్నా,
అంటే శరీరానికైనా, ఆహార పరంగా అయినా, సౌకర్యాల పరంగా అయినా సరే వాటి వల్ల రోగాలు వస్తాయేమో అని భయం. గట్టిగా తినడానికి లేదు. ఇష్టంగా కనిపించినవన్నీ అంటే భోగ్యమైన పదార్థాలన్నీ తినాలన్నా కూడా ఈ రోజుల్లో భయమే. అంటే ఎప్పుడు అనగా రాశారో చూడండి, సుమారు 2000 ఏళ్ల క్రితం అనుకుంటాను ఇది ఈ భర్తృహరి రాసింది. అప్పుడే చెప్పారనమాట భవిష్యత్తును ఊహించి. భోగే రోగ భయం అయిందా, నెక్స్ట్ కులే చ్యుతి భయం. కులం అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు, వంశం అని చూసుకోవచ్చు. వంశం ఏంటంటే ఇది రాజులకు ఎక్కువగా ఉంటుంది, పూర్వం ఉండేది. చ్యుతి భయం, తమ తర్వాత వంశం ఉండదేమో, వారసుడు ఉండడేమో, సింహాసనాన్ని ఎవరు అధిష్ఠిస్తారు, శత్రువులు తీసుకుంటారేమో, వంశం అంతరించిపోతుందేమో అని వాళ్ళకి భయం. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు కూడా ఏమీ తక్కువ లేదు ఆ భయం. ఆ భయం వల్లే ఐవీఎఫ్ సెంటర్లు ఇంతగా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాయి. అంటే మన తర్వాత మనకు పిల్లలు ఉండాలనుకోవడం తప్పు కాదు, దానికోసం భయపడి ఆ లక్షలు కోట్లు వాళ్ళకి వెచ్చించడం అయితే అంత సరికాదని నా అభిప్రాయం. కులే చ్యుతిభయం అయిందా, విత్తే నృపాలాద్ భయం. విత్తం అంటే డబ్బు, ఎంత డబ్బు సంపాదించినా ఏం ప్రయోజనం అండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని భయం. ఈ సంపాదించినప్పుడు ఉన్నంత ఆనందం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే ఉండదు. అంటే పూర్వకాలంలో విత్తే నృపాలాద్ భయం, మన రాజులు కూడా పన్నులు కట్టేవారు కదా, అంత సంపాదించినా పన్నులు కట్టాలన్న భయం వాళ్ళకు ఉంటుంది. మానే దైన్య భయం, అంటే అభిమానమే జీవితంగా గడుపుతున్న వాళ్ళకి పేదరికం వస్తే తట్టుకోలేమన్న భయం, దీనత్వాన్ని భరించలేరు, వాళ్ళకి ఆ భయం ఉంటుంది. బలే రిపు భయం, బలవంతులకి శత్రువుల నుంచి భయం. తనకన్నా బలవంతుడైన శత్రువు ఉంటాడేమో, వాడు పుడతాడేమో, వాడు వస్తాడేమో, నన్ను కొడతాడేమో, బలవంతులకి ఆ భయం. రూపే జరాయా భయం, అంటే రూపం ఉన్న వాళ్ళకి, సాధారణంగా రూపం ఉన్న వాళ్ళకంటే అందంగా ఉన్న వాళ్ళకి, అందంగా లేని వాళ్ళకి అందరికీ భయం ఉంటుంది. జరాయా భయం అంటే ముసలితనం పట్ల భయం అనమాట. ఎప్పుడు వచ్చేస్తుందో అనే, అది ఎలాగో రాక తప్పదండి. మనకున్న ఈ భయాన్ని ఆధారంగా చేసుకునే బ్యూటీ పార్లర్స్ అన్ని ఇంతగా డెవలప్ అయ్యాయి. రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం. శాస్త్రం బాగా తెలిసిన వాడికి, ఎంత పండితుడికైనా తనని ఎప్పుడైనా సరే ఎవరైనా కొట్టేవాడు, తనని ఓడించేవాడు వస్తాడేమో అన్న భయం ఉంటుందిట. గుణే కలభయం, గుణవంతుడికి ఏంటంటే చెడు గుణాలు, దుర్గుణాలు ఉన్న వాళ్ళ పట్ల భయం. నిజానికి కొందరు పిల్లలు మంచిగానే ఉంటారండి, పిల్లలు మంచివాళ్లే, కానీ వాళ్ళు చేసిన సావాసాల వల్ల వాళ్ళు చెడిపోతారంటారు చూడండి. ఆ సావాసాల బారిన పడకుండా చూసుకోవాలి. గుణవంతునికి ఎప్పుడూ దుర్గుణాలున్న వాళ్ళ నుంచి భయం ఉంటుంది. కాయే కృతాంతాద్ భయం, మన శరీరానికి యమధర్మరాజు ఎప్పుడొచ్చి తీసుకెళ్ళిపోతాడో అని భయం ఉంటుంది. సర్వం వస్తు భయాన్వితం భూమి నృణాం, ఈ సామాన్యమైన ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ, విషయాలన్నీ కూడా మానవులకి భయాన్ని కలిగించేవే. వైరాగ్యమేవ అభయం, వైరాగ్యం ఒక్కటే అభయాన్ని ఇచ్చేది. వద్దనుకోవచ్చు, ఉన్నది చాలని అనుకోవచ్చు. ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటారా, ఈరోజు చాలా మంచి రోజండి. వైశాఖ శుక్ల పంచమి, ఆదిశంకరులు అవతరించిన రోజు. ఇది చాంద్రమానం ప్రకారం నడుస్తుంది. అంతేకాదు వైశాఖ శుక్ల పంచమి ఆర్ద్ర నక్షత్రంలోనే భగవద్ రామానుజులు అవతరించిన రోజు. చాలా తేడా ఉంది. ఆదిశంకరులు ముందు అవతరించారు, తర్వాత ఒక 700 ఏళ్ల తర్వాత భగవద్ రామానుజులు వచ్చారు. అయితే ఏంటంటే ఈసారి రెండు ఒకే రోజు వచ్చాయన్నమాట. నిజానికి వైశాఖ శుక్ల పంచమి ఆర్ద్ర నక్షత్రం ఒకేసారి వచ్చినా రామానుజుల తిరునక్షత్రం ఒక్కొక్కసారి కాదు, మేషమాసం అవ్వాలి సౌరమానం ప్రకారం. ఎందుకంటే తమిళ సంప్రదాయం కదా, మనకి మకర సంక్రాంతి అయింది కదా, కుంభం మీనం అయ్యాక మేషమాసం రావాలి సౌరమానం ప్రకారం. ఆ మేషమాసంలో ఆర్ద్ర నక్షత్రం ఉండాలి. అది వైశాఖ మాసం అయినా కాకపోయినా సరే, అది చెప్పలేం. మా సౌరమానం ప్రకారం మాసం ముఖ్యం అన్నమాట. ఆదిశంకరులు బ్రహ్మచారిగానే సన్యసించారు. భగవద్ రామానుజులు గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు, కానీ ఎందుకో ఆయన అందులో ఇమడలేకపోయారు. ఇది కాదు నేను చేయవలసింది అన్నట్టు అనిపించి భార్యని అడిగి సన్యాసాశ్రమం స్వీకరించారు. ఇద్దరూ కూడా ధర్మం కోసం పాటుపడిన వారే. తర్వాత కాలంలో అద్వైత సంప్రదాయం మధ్వాచార్యులు వచ్చారు. ఈ ముగ్గురు కూడానండి, ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు, వీరేంటంటే మన ధర్మాన్ని మరింతగా బలోపేతం చేయడానికి శ్రమించిన వారే. నాకు ఏ ధర్మమైనా గౌరవం ఉంది, కాకపోతే చిన్నప్పటి నుంచి నేను పాటించేదే పాటిస్తూ వస్తానన్నమాట. ఈ సందర్భంగా ఆ ఆచార్యులందరికీ శిరస్సు వంచి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.